2026వ సంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఈ రాశులకు జాక్పాట్, ఆస్తులు, ధనలాభంతో పాటు మరెన్నో. ఆ అదృష్ట రాశులేవో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వసంత ఋతువు ప్రారంభంలో ఉగాది పండుగను జరుపుకుంటాం. ఆ రోజు 6 రోజులతో కూడిన షడ్రుచుల పచ్చడిని చేసుకుంటాం. ఈ ఏడాది ఉగాది పండుగ మార్చి 19న వచ్చింది. ఈసారి వచ్చే తెలుగునామ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ రాశుల వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ రాశులకి జాయింట్ బిజినెస్ లో కూడా లాభాలు బాగా వస్తాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది, తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. బ్రహ్మ ఉగాది నాడు సృష్టిని ప్రారంభించాడని, వసంత ఋతువు ప్రారంభమవుతుందని అంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఉగాది నాడు కొత్త బట్టలు కట్టుకుని పూజలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణం వింటారు. రాబోయే ఏడాది ఆదాయం, వ్యయం, రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. మనము ఋతువులను బట్టి పండుగలను జరుపుకుంటాము. ఉగాది కూడా ఋతువు ఆధారంగా జరిపే పండుగ. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి అడుగు పెట్టేనాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. మరి ఇక పరాభవనామ సంవత్సరం ఏ రాశుల వారికి కలిసి రాబోతుంది? పరాభవనామ సంవత్సరంలో ఏ రాశుల వారు జాక్పాట్ కొట్టబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశుల వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. 7 రాశుల వారికి పరాభవనామ సంవత్సరం విపరీతంగా కలిసి రాబోతుంది. ఉగాది తర్వాత ఈ రాశుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి. అనేక విధాలుగా ప్రయోజనాలున్నాయి. మనశ్శాంతి లేక చాలా కాలంగా కష్టపడుతున్న వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. మీనరాశి వారికి కూడా పరాభవనామ సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. కర్కట రాశి వారికి కూడా ఈ కొత్త తెలుగు నామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. అంతేకాక అక్టోబర్ తర్వాత మేషరాశి, సింహరాశి, మకర రాశి, ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ 7 రాశుల వారికి పరాభవనామ సంవత్సరం విపరీతంగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వారికి ఈ సంవత్సరంలో అద్భుతంగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఈ రాశుల వారికి జాయింట్ బిజినెస్ లో కూడా బాగా లాభాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో పురోగతి ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కూడా ఉంటుంది. ఎప్పటి నుంచో కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి కూడా కలిసి వస్తుంది. పాత పెట్టుబడుల నుంచి కూడా భారీ లాభాలు వస్తాయి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.